హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని మీరు కూడా బాగుండాలి. అందరూ బాగుండాలండి. దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చాలామంది అయితే వీడియోస్ చాలా ఆదరిస్తున్నారండి. నావి ఏమన్నా మాటలు అంటే నా వాయిస్ మీకు ఇంకా మెరుగుపరచాలంటే కామెంట్ చేయండి. ఎలా మాట్లాడాలి, ఏ విధంగా చెప్పండి, ఆ విధంగా మాట్లాడతాను. కొన్ని విషయాలు కొంతమందికి ఉపయోగపడే విధంగానే ఈ వీడియోలు చేస్తున్నానండి. అంతేకాని ఎవరిని దు దు వేరే వేరే విధంగా అయితే చేస్తలేనండి. మంచి మాటలు కొంతమందికి ఉపయోగపడే విధంగా చేస్తాను తప్ప వేరే విషయం ఏం లేదండి. ఈరోజు చెప్పబోయే విషయం వచ్చేసి మనము బయట వ్యక్తులతో ఎలా ఉండాలి, ఏ ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదు అనే టాపిక్తో అయితే ఈరోజు ముందుకు వచ్చానండి. ఎందుకంటే చెప్పుకోవచ్చు కొన్ని చెప్పుకోకూడదు. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తి మనల్ని దుర్భాషలు ఆడతాడనమాట. అంటే వానికి ఏం అది ఇది అని కొన్ని మాటలు మన మీద పాడేస్తారండి. కాబట్టి అలాంటి మాటలు రాకుండా నేను కొన్ని విషయాలు చెప్తాను. పాయింట్ టు పాయింట్ రాసుకున్నాను. ఆ పాయింట్లు ఏ విధంగా ఏం చెప్పాలా అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. ఒకవేళ చూసి మీరు కూడా మీకు తెలిసి ఉంటాయి కొన్ని విషయాలు. అలాంటి విషయాలు కూడా మళ్ళీ చెప్తాను ఇప్పుడు. వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి. బయట వ్యక్తులతో మీరు ఎప్పుడు చెప్పకూడని 10 విషయాలు ఇవే. చెప్తే ఇంకా అంతే అని టాపిక్ అనమాట. నిజమే, జీవితంలో కొన్ని విషయాలు మనలోనే దాచుకుంటే మంచిది. కొన్ని విషయాలు మనలోనే దాచుకుంటే మంచిది. బయట వ్యక్తులతో కానీ అందరితోనూ పంచుకోవడానికి ఆ ముఖ్యమైన విషయాలు ఇవి. అంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలు 10 విషయాలు అనమాట. ఫస్ట్ విషయం వచ్చేసి మీ భవిష్యత్తు లక్షణాలు మరియు ప్లాన్స్. మీ లక్షణాలు ప్లాన్స్ అనేటివి చెప్పకూడదు. మీరు ఏమి చేయాలనుకుంటున్నారు, ఏ తదుపరి అడుగు ఏంటి అనేది ముందు అందరికీ చెప్పకండి. దీనివల్ల అనవసరమైన కాంపిటీషన్ మరియు నెగిటివిటీ ఎదురయ్యే అవకాశం ఉంది. దాన్ని పూర్తయ్యాక ఫలితమే మాట్లాడాలి. అంటే మనము కొన్ని విషయాలు ఇప్పుడు నేను డాక్టర్ అవుతా, కలెక్టర్ అవుతా, అది ఇదని కొన్ని విషయాలు చెప్పుకోకూడదండి. మనలో మనం ఉంచుకొని మన ఫలితం వస్తుంది కదా, అప్పుడు చెప్పుకోవాలి. నేను ఇవాళ అవ్వాలనుకున్నా, అది అయ్యాను, అది ఇదని అప్పుడు చెప్పుకోవాలన్నమాట. రెండో పాయింట్, మీ వ్యక్తిగత లేదా కుటుంబ సమస్యలు. అంటే నీకు సంబంధించిన కుటుంబ విషయాలు మాత్రం సమస్యలు చెప్పకూడదు. ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గొడవలు, సమస్యలు ఉంటాయి. వాటిని బయట వ్యక్తులతో పంచుకుంటే వారు మీ వెనక నవ్వుకునే ప్రమాదం ఉంది. మీ ఇంటి గుట్టు ఎప్పుడు రచ్చకక్కని వద్దు. ప్రతి విషయం కొన్ని సమస్యలు ఏమన్నా ఉంటే బాధపడుతున్నావు చెప్పరా అంటే చెప్తారు. చెప్పిన తర్వాత విని తర్వాత మన ఎన్నికలా నవ్వుతారు. కొంతమంది చెప్పుకొని నవ్వుతారు అనమాట. అలాంటి విషయాలు కూడా చెప్పుకోకూడదు. మన ఇంటి గుట్టు బయటికి చెప్పకూడదు అనమాట. మీ ఆర్థిక పరిస్థితి, ఆదాయం మరియు అప్పులు. మీ దగ్గర ఎంత డబ్బు ఉంది లేదా ఎంత అప్పు ఉన్నది ఎవరికి చెప్పకండి. ఎక్కువ ఉందని చెప్తే అప్పుల కోసం వస్తారు. తక్కువ ఉందని చెప్తే తక్కువ చేసి చూస్తారు. చూడండి, చాలామంది మాకు ఇంత డబ్బు ఉంది, ఇంత అప్పులు ఉన్నాయని చెప్తారు. కొంత డబ్బులు ఉన్నాయంటే కొంచెం డబ్బులు ఉంటే మాకు అవసరం ఉందని అప్పు అడగడానికి వస్తారు. అప్పులు ఉన్నాయనుకోండి, అప్పులు ఎగతాళి చేస్తారు అనమాట. నీకు అంత అప్పులు ఉన్నాయి అండి, నువ్వు లేనివి అది ఇదని ఎగతాళి చేస్తామంట. అదొకటి. నాలుగో పాయింట్, మీ బలహీనతలు అంటే వీక్నెస్. మీకు దేనికైనా భయం ఉంది, మిమ్మల్ని ఎలా దెబ్బతీయవచ్చు అనే సీక్రెట్స్ ఎవరికి చెప్పొద్దు. రేపొద్దున్న మీతో వివాదాలు వస్తే వాళ్ళే బలహీనతలను మీపై ఆయుధాలుగా వాడుకుంటారు. మీ బలహీనతలు చెప్పకూడదు. నీ వీక్నెస్ చెప్పాలనుకో, రేపొద్దున్న ఏదైనా సమస్యల్లో అప్పుడు సీక్రెట్స్ ఉంటాయి, కొన్ని వీక్నెస్ ఉంటాయి కదా, ఆ వీక్నెస్తోని మీతోనే ఆడుకుంటారు అన్నమాట చాలామంది. ఐదో పాయింట్, మీరు చేసిన సహాయాలు లేదా దాన ధర్మాలు. మీరు చేసిన సహాయాలు ఉంటాయి, కొన్ని దాన ధర్మాలు, డబ్బు విషయంలో కానీ, సలహాలు కానీ, ఏదైనా సపోర్ట్ చేసే విధంగా అలాంటివి.
ఒక చేతితో చేసే సహాయం ఇంకో చేతికి తెలియకూడదు అంటారు. మీరు చేసిన మంచి పనులను మీ నోటితో మీరే చెప్పుకుంటే పుణ్యం పోతుంది, పైగా అది అహంకారంగా కనిపిస్తుంది. కొన్ని మనం సహాయం చేస్తాము, డబ్బు విషయం కానీ మాట సహాయం కానీ అలాంటివి చేస్తాం కదా, అలాంటివి మనం చెప్పుకోకూడదు. చెప్పుకుంటే అది మనకు పుణ్యం అనేది రాదనమాట. ఒక అహంకారం చెప్పుకునే విధంగా ఉంటుంది కాబట్టి అలాంటివి చెప్పుకోకూడదని ఇది ఒక పాయింట్ చెప్తుంది అనమాట. 6వ పాయింట్, మీ ప్రేమ లేదా వైవాహిక జీవిత రహస్యాలు. మీ ప్రేమ లేదా మీ వైవాహిక అంటే మీ వ్యక్తిగత ప్రేమలు కానీ ఏమైనా పెళ్లి విషయాలు కానీ అట్లా రహస్యాలు చెప్పకూడదంట ఒకరికి. మీ ప్రేమ లేదా వైవాహిక జీవిత రహస్యాలు, మీ ప్రేమ గురించి కానీ మీ భార్యాభర్తల మధ్య రహస్యాలు మాత్రం చెప్పకూడదు అంట బయట వాళ్ళకి. భార్యాభర్తల మధ్య భాగస్వామి మధ్య ఉండే వ్యక్తిగత విషయాలు బెడ్రూమ్ దాటి బయటకు రాకూడదు. మూడో వ్యక్తి ప్రమేయమే ఉంటే బంధాలు దెబ్బతింటాయి. భార్యాభర్తల మధ్య భాగస్వామి మధ్య కొన్ని రహస్యాలు ఉంటాయి, అవి బెడ్రూమ్ దాటి బయటికి రాకూడదు అనమాట. మూడో వ్యక్తి మన ఇద్దరి మధ్యన మూడో వ్యక్తి ఏర్పడితే అదే మధ్యలో వస్తే మన బంధాలు దెబ్బతింటాయని ఈ పాయింట్ చెప్తుంది 6వ పాయింట్. 7వ పాయింట్, ఇతరులు మీకు చెప్పిన రహస్యాలు. అంటే ఇతరులు మీకు చెప్తారు, చెప్తున్నాను కదండి, ఒక మధ్యన ఏమన్నా బాధలు ఉంటే చెప్పుకుంటారు కదా, అలాంటి రహస్యాలు మనకు చెప్తే ఒకరు మనల్ని నమ్మి ఒక సీక్రెట్ చెప్తే దాన్ని ఇంకొకరితో పంచుకోవడం నమ్మక ద్రోహం అవుతుంది. మీ విశ్వసనీయత కోల్పోతే సమాజంలో గౌరవం ఉండదు. ఈ పాయింట్ చెప్తానండి. మిమ్మల్ని నమ్మి ఒక విషయం చెప్తారు, కానీ అది మనతో పాటే సమాధి చేసుకోవాలి. మళ్ళీ ఒకరికి చెప్పినామనుకో మనము మళ్ళీ ఆ విషయము చెప్పే వ్యక్తి ఉంటారు కదా, వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే పలాని మీ ఫ్రెండే ఇలా చెప్పారండి, అది దాన్ని చెప్పారనుకో మళ్ళీ ఆయన దగ్గర ఉన్న మన మాట మన గౌరవం అంతా పోతుంది అనమాట. అలా చెప్పుకోకూడదు అనమాట. కొన్ని రహస్యాలు మనకు చెప్తారు కాబట్టి అలా చెప్పుకోకూడదని అది ఒక పాయింట్ చెప్తుంది. 8వ పాయింట్, మీ గతంలోని తప్పులు లేదా చేదు జ్ఞాపకాలు. అంటే మీ గతంలో మీరు చేసిన తప్పులు కానీ లేదా జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే గతంలో మీరు చేసిన పొరపాట్లను పదే పదే అందరికీ చెప్పకండి. కాలం మారుతుంది కానీ జనాలు మీ పాత తప్పులను బట్టి మిమ్మల్ని ఎప్పటికీ జడ్జి చేస్తూనే ఉంటారు. గతంలో మనం చేసిన తప్పులు కానీ ఏమన్నా జ్ఞాపకాలు ఉంటాయి కానీ అవి మాత్రం షేర్ చేయకూడదు అనమాట. షేర్ చేసినామనుకో అది ఏదో సందర్భంలో నక్కుంటా ఏదో ఆ తప్పుని ఏలని చేసుకుంటూ జడ్జి చేసుకుంటూనే ఉంటారు కాబట్టి అలాంటివి కూడా చెప్పకూడదని 8వ పాయింట్ చెప్తుంది. 9వ పాయింట్, మీకున్న ఖరీదైన వస్తువులు లేదా ఆస్తుల వివరాలు. మీకు ఏదైనా ఖరీదైన వస్తువులు కానీ లేదా ఆస్తుల వివరాలు కూడా చెప్పకూడదు అనమాట. మీ ఇంట్లో ఏముంది, మీ దగ్గర ఏముంది, లగ్జరీ వస్తువులు ఉన్నాయో ఎక్కువ షో ఆఫ్ చేయకండి. ఇది అవతలి వారిలో అసూయను పెంచుతుంది, కొన్నిసార్లు దొంగతనాలకు కూడా దారి తీయవచ్చు. మీ ఇంట్లో ఏముంది, మీ దగ్గర ఏముంది అనేది కూడా అవి లగ్జరీ వస్తువులు అలాంటివి షాప్ కూడా చేయకూడదంట. చేస్తే వారిలో ఓసారి అసూయ పెంచుకోవచ్చు, ఇంకోసారి దొంగతనాలకు కూడా దారి తీస్తాయి కాబట్టి అలాంటివి కూడా చెప్పుకోకూడదని పాయింట్ చెప్తుంది. 10వ పాయింట్, మీ తదుపరి పెద్ద విజయం లేదా బిజినెస్ సీక్రెట్స్. అదే మీరు చేసే పెద్ద విజయం కానీ మళ్ళీ బిజినెస్ సీక్రెట్స్ కానీ, మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ లేదా బిజినెస్ ఐడియా స్టార్ట్ చేస్తుంటే అది సక్సెస్ అయ్యే వరకు గోప్యంగా ఉంచండి. దిష్టి తగలడం అంటారు కదా, అది నిజంగానే ఐడియాలను దెబ్బతీస్తుంది. మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ ఏదైనా మనం ఐడియాస్ అంటే మనం ఏదైనా వ్యాపారం చేస్తుంటాం కదా, అది సక్సెస్ అయినంత వరకు గోప్యంగా అంటే మనము రహస్యంగా ఉంచుకుంటే మంచిదనం. అది ఒకరికి చెప్పినామనుకో అది వాడి చేస్తాడంట, ఇది వాడితో ఏమవుతుంది అది దాన్ని అదే ఆ మాటల్లోనే దిష్టి తగులుతుంది అంటారు కదా, అదే అనమాట. అది నిజంగానే ఐడియాలకు దెబ్బతీస్తుంది అనమాట. కొన్ని గుర్తుంచుకోవాల్సిన పాయింట్, అందరితోనూ స్నేహంగా ఉండండి, కానీ మీ జీవితానికి సంబంధించిన రిమోట్ కంట్రోల్ ఎప్పుడూ మీ చేతిలోనే ఉంచుకొని అందరితోనే స్నేహంగా ఉండండి, అందరితోనే మంచిగా ఉండాలా. మీ రహస్యాలు కానీ మీ అంత ఏమైనా ఉన్నాయో కదా ఆ వల్ల మీ చేతిలో ఉంచుకొని పెట్టుకోండి, అంతేగాని అలాంటి మన ఇంటి విషయాలు చెప్పుకొని అలాంటివి
10 విషయాలు చెప్పుకోకుండా మనం ఉంటే నిజ జీవితంలో ఉంటే మనము ఎటువంటి అంటే ఎటువంటి దారి తీయకుండా ఉంటుందన్నమాట. నువ్వు ఇప్పుడు బయటకు పోయినామంటే వాడి ఒక మాట అంటే మంచిగా డిప్రెషన్ అయిపోయి ఇలా అయిపోతున్నామంట. మన విషయాలు మన దగ్గర ఉన్నాయనుకో మనకి లో కాకుండా మనకిచ్చే రెస్పెక్ట్ మనకిస్తారు కాబట్టి అలాంటి విషయాలు మనం 10 మందికి చెప్పుకోకుంటే మంచిదనమాట. ఐ హోప్ ఈ విషయాలు బాగా మీకు అర్థమయ్యే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ 10 విషయాలు మీరు గుర్తుంచుకోండి. నిత్య జీవితంలో ఎలా ఉండాలనేది కూడా తెలుసుకోండి. ఆల్రెడీ మీకు తెలుసుంటాయి. కానీ కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలనే విషయంతో ఈ లాంగ్ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.